ఖండించాలి. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఏం చేస్తున్నాడండి? ఒక కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మీద అంత దాడి జరుగుతుంటే ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి నుంచి ప్రకటన రాలేదు. ఆ దాడి జరిగిన అదే రోజు సాయంత్రం అందరూ ఎమ్మెల్యేలు, ముఖ్యంగా అడ్లూరి లక్ష్మణ్ గారు మంత్రి, కవంపల్లి సత్యనారాయణ గారు, వేముల వీరేశం గారు ఆ ఇంటికి వచ్చి మందుల సామేలు గారికి సంఘీభావం చెప్పారు. వెల్లయ్య నాయక్ గారు సంఘీభావం చెప్పారు. మేధావులు, ఉద్యోగులు వెళ్లి సంఘీభావం చెప్పారు. అసలు మరి పార్టీ స్టాండ్ ఏమిటి? కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేని అలా పట్టుకొని తిడుతూ ఉంటే ఇలా మౌనంగా ఉంటారా? అంటే ఒక దళితుడి మీద దాడి జరిగినందుక ఈ మౌనం? అంటే స్పందనకు కూడా కులం ఉంటుందా దేశంలో? పౌర సమాజం స్పందన లేదు, కుల సంఘాల స్పందన లేదు, మేధావుల స్పందన లేదు, కమ్యూనిస్టు పార్టీల స్పందన లేదు. అంటే తెలంగాణ సమాజం ఘనీభవిస్తుందా? ఆలోచనలో, అభిప్రాయాలు వ్యక్తం చేయటంలో ఇలాంటి మందుల సామేలు గారి వ్యక్తం చేసిన అభిప్రాయాల్లో ఏమైనా మనకు అభ్యంతరకరమైన విషయాలుంటే ఆ అభ్యంతరకరమైన విషయాలను మాట్లాడుతూనే మందుల సామేలు గారి ఇంటి మీద చేసిన దాడి, లకారం పెట్టి ఆయన తిట్టిన పద్ధతిని